హాయ్ పిల్లలు, ఇవాళ మనం పరువు తీసిన పాయసం కదేంటో తెలుసుకుందాం. ఒక గ్రామంలో చలమయ్య అనే పెద్ద కామందు ఉండేవాడు. అతనికి స్వార్జితం పిత్రార్జితం బోళ్ళు ఉండేది. కానీ అతను పరమ పిసినారి. అయితే ఈ సంగతి ఊరివారికి తెలీదు. అతను చాలా గొప్పవాడని, తన పంక్తిన ఎవరైనా లేనిదే భోంచెయ్యడని అంతా చెప్పుకునేవారు. ఎందుచేతనంటే ప్రతిరోజు మధ్యాహ్నం వేళ తను భోంచేసే ముందు చలమయ్య వీధి వాకిటిని నుంచుని నలుగురు వినేలాగా నా వెంట భోజనం చేయడానికి ఎవ్వరూ లేరే అనేవాడు. కానీ వీధి వెంట ఎవడైనా సాధువు లాంటివాడు రావడం కంటపడితే చలమయ్య చటుక్కున లోపలికి వెళ్ళి తలుపు బిగించుకునేవాడు. ఒకనాడు రాముడనే పేదవాడు తన భార్యతో సహా బతుకు తెరువు కోసం ఆ గ్రామం వచ్చాడు. ఊళ్ళో అడిగితే చలమయ్య చాలా గొప్ప ఉదార స్వభావం గలవాడని, సంపన్నుడని, అతని వద్ద పని దొరకవచ్చునని రాముడికి తెలిసింది. రాముడు చలమయ్య ఇంటికి వెళ్ళి తనకు తన భార్యకు పని చూపిస్తే చలమయ్య ఇచ్చే జీతంతో పొట్టపోసుకుంటూ బతికి ఉన్నంతకాలం చాకరీ చేస్తామన్నాడు. ఆ సమయంలో చలమయ్య చుట్టూరా నలుగురు పెద్ద మనుషులు కూర్చుని ఉన్నారు. వారి ముందు తన పరువు పోతుందని చలమయ్య రాముణ్ణి వాడి పెళ్ళాన్ని పనిలో ఉంచుకోవడానికి ఒప్పుకున్నాడు. కానీ జీతం ఇంత అని అనలేదు. చలమయ్య ఇంటి వెనక ఒక పాడుపడిన కొట్టం ఉన్నది. అందులో రాముడు వాడి పెళ్ళాం ఉంటూ వచ్చారు. రాముడు ఇంటి పని పై పని చేసేవాడు. వాడి పెళ్ళం పాచిపనంతా చేసేది. ఇద్దరి చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ చలమయ్య వాళ్లకు చాలా తక్కువ జీతం ఇచ్చేవాడు. ఆ జీతం రాముడికి వాడి పెళ్ళానికి తిండి తినడానికి కూడా చాలేది కాదు. అందుచేత వాళ్ళు రోజు నూకల గంజి వండుకుని అందులో ఇంత ఉప్పు వేసుకొని అందులో 2 పచ్చిమిరపకాయలు నంచుకొని కడుపు నింపుకునేవారు. చలమయ్య గారింట ఏనాడు వంటకాలు మిగిలేవి కావు. చలమయ్య భార్య ఒక్క నలుసు మిగలకుండా బొటాబొట్టిగా వంట తయారు చేసేది. ఈ వెట్టి చాకిరీ ఇంకెక్కడ చేసినా కడుపుకు ఇంత తిండైనా దొరుకుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనేది రాముడి పెళ్ళాం. రాముడికి కూడా చలమయ్య ఇల్లు విడిచిపెట్టాలనే ఉంది. కానీ ఏదో విధంగా చలమయ్యకు తగిన బుద్ధి చెప్పి మరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాడి ఉద్దేశం. ప్రస్తుతానికి వాడు చలమయ్య మీద కోపాన్ని వెటకారం రూపంలో బయటపెడుతున్నాడు. వాడు తిండి తినడానికి కూర్చున్నప్పుడల్లా, ఏమేవ్ పాయసం వండడం పూర్తయిందా, తొందరగా తీసుకురా, చక్కెర కాస్త ఎక్కువ వెయ్యి, వచ్చేటప్పుడు 2 పచ్చ అరటిపళ్ళు పట్టుకురా అని భార్యను కేకేసేవాడు. వాడి భార్య గంజిలో మరో చిటికెడు ఉప్పు వేసి 2 పచ్చిమిరపకాయలతో సహా తెచ్చి వాడి ముందు పెట్టేది. రోజు రాముడు తన పెళ్ళాన్ని పాయసము పచ్చరటిపళ్ళు తీసుకురమ్మని గట్టిగా కేకలు వేయడం చలమయ్య భార్య చెవిన పడింది. ఆవిడకు పాయసం చాలా ఇష్టం. కాపురానికి వచ్చి ఆమె పాయసాన్ని వాసన చూసైనా ఎరగదు. పచ్చరటి పళ్ళు మాట చెప్పనే అక్కర్లేదు. రాముడు కేకలు విన్నప్పుడల్లా ఆమెకు నోరూరేది. పట్టలేక ఆమె రాముడి పాయసం సంగతి తన భర్తకు చెప్పింది. చలమయ్యకు చాలా ఆశ్చర్యం వేసింది. తాను ఇచ్చే కొద్ది జీతంతో కూలి దంపతులు పాయసాలు అరటిపళ్ళు ఎలా తింటున్నారో అతనికి అర్థం కాలేదు. రాముణ్ణి అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. మర్నాడు రాముడు పనిలో రాగానే చలమయ్య వాడితో అది ఇది మాట్లాడి, ఏరా మీకేమీ లోట్లేదు కదా అని అడిగాడు. మా బతుకులు లోటు లేకుండా ఎలా ఉంటాయి బాబయ్య అన్నాడు రాముడు. అదేమిట్రా, రోజు పాయసము పళ్ళు తింటూ బీదరుపులరుస్తావేన్రా, ఆ సంగతి నాకు తెలియందనుకున్నావా అన్నాడు చలమయ్య. అదా బాబయ్య, మా బోటి వాళ్లకు అందుబాటులో ఉండేవి అవే కదా, మేం తాగే పాయసం నా భార్య బాగా చేస్తుంది కూడా అన్నాడు రాముడు. పాయసం చాలా తక్కువ ఖర్చులో అయ్యే వంటకం అన్నమాట అనుకున్నాడు చలమయ్య. తర్వాత కొద్ది రోజులకు చలమయ్య కుమార్తె పెళ్లి చూపులకు పొరుగురి కామందు, అతని కొడుకు, ముఖ్యమైన బంధుమిత్రులు ఒక 10 మంది దాకా వచ్చారు. వారందరినీ చూసేసరికి చలమయ్య గుండె గుభేలు మంది. వీరందరికీ విందు భోజనం పెట్టక తప్పదు. ఏ ఖర్చైనా తప్పుతుంది కానీ ఈ ఖర్చు తప్పదు. ఇంతలో చలమయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అతను రాముణ్ణి పిలిచి, ఒరే రాముడు, వెంటనే బజారుకి పోయి పాయసానికి కావలసిన సామాన్లు కొని నువ్వు రోజూ తినే పచ్చరటిపళ్ళు కొనుక్కురా. ఆ పాయసం నీ భార్య చేతనే వండించు, ఖర్చు మాత్రం సాధ్యమైనంత తక్కువలో పోని అన్నాడు. చలమయ్యకు బుద్ధి చెప్పే అవకాశం రాముడికి దొరికింది. వాడు బజారు నుంచి కొద్ది చిల్లర సామాన్లు తెచ్చి తన భార్యకు రహస్యంగా చెప్పి అతిథులకు వంట చేయమని పంపాడు. అతిథులు పెళ్లి చూపులు ఇతర లాంఛనాలు పూర్తి చేసి భోజనానికి కూర్చున్నారు.
చలమయ్య భార్య వడ్డనకు రావడానికి సిగ్గుపడి ఆ పని కూడా రాముడి పెళ్ళాన్నే చెయ్యమంది. అందరికీ ముందు పాయసం వడ్డించు అని చలమయ్య రాముడి పెళ్ళాన్ని ఆజ్ఞాపించాడు. రాముడి పెళ్ళం నూకల గంజి పాత్ర తీసుకుని ఒక్కొక్కరి విస్తర్లోనూ గంజి, ఉప్పు, పచ్చిమిరపకాయలు వడ్డించసాగింది. తన విస్తర్లో పడిన పదార్థాలు చూడగానే పెళ్ళికొడుకు తండ్రి పరంధామయ్య ముఖం కందగడ్డలా అయిపోయింది. వడ్డన ఇంకా తన దాకా రాకముందే అతిథుల వాలకంలో మార్పు గమనించాడు చలమయ్య. ఏమిటి బావగారు ఆలోచిస్తున్నారు? అది పాయసంలేండి, మీకోసం ఇవాళ ప్రత్యేకంగా చేయించాను. చల్లారక ముందే భోంచేయండి, చల్లారితే బాగుండదు అన్నాడు. పరంధామయ్య కోపంతో విస్తర ముందు నుంచి లేచి, భలేవాడివయ్యా, మమ్మల్ని ఇంతగా అవమానిస్తావా? నీతో సంబంధం చేసుకుంటే మా పరువు గంగపాలే. నూకల గంజి పోసి పాయసం అంటావా? నాకు పాయసం ముఖమే తెలియదా అంటూ తన వారిని అందరినీ లేవగొట్టి తన వెంట తీసుకుపోయాడు. ఈ సంగతి క్షణాల మీద ఊరంతా పాకింది. చలమయ్యకు రాముడి మీద, వాడి పెళ్ళాం మీద భరించరాని కోపం వచ్చింది. అతడు రాముడి మీద విరుచుకుపడి, త్రాష్టుడా, నీ పెళ్ళం చేత పాయసం చేయిస్తానని చెప్పి నూకల గంజి పోయించి నలుగురిలోనూ నా పరువు తీసావు కదరా అంటూ అరవసాగాడు. వాకిట పోగైన నలుగురు సంగతి వివరంగా గ్రహించారు. రాముడు మాత్రం తాపీగా, గతిలేని వాడికి గంజే పాయసమని మీకు తెలియదా? మీరిచ్చే జీతం డబ్బులతో మాకు నూకల గంజికి మించిన పాయసం ఎలా వస్తుంది? మేము రోజు తాగే పాయసం కదా మీరు చేయమన్నది, మధ్య మా తప్పే ఉంది అన్నాడు. చలమయ్యకు తల తీసేసినట్టయింది. అతనికి తగిన శాస్తి జరిగినందుకు రాముణ్ణి ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకున్నారు. చూసారా పిల్లలు, చలమయ్య తన పిసినారితనంతో తన పరువు తానే తీసుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.